హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఈరోజైతే మనం వరంగల్లో ఉన్న 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ టెంపుల్కి ముందైతే పార్కింగ్ ఉంది. పార్కింగ్ టికెట్కి అయితే పే చేయాలి. ఈ టెంపుల్కి ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు. కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా ఈనాటికి హనుమకొండ పట్టణంలో మన కళ్ళ ముందు కనిపించే ఈ రుద్రేశ్వర ఆలయం 1000 స్తంభాల గుడిగా కాకతీయుల శిల్పకళా నైపుణ్యంతో ప్రసిద్ధిగాంచింది. ఈ 1000 స్తంభాల గుడిని కాకతీయ రుద్రదేవుని చేత క్రీస్తు శకం 1163లో నిర్మించబడి రుద్రేశ్వర ఆలయంగా పిలువబడుతుంది. నక్షత్ర ఆకారంలో త్రికుట ఆలయంగా పడమట, ఉత్తర మరియు తూర్పు దిక్కులలో రుద్రేశ్వర, వాసుదేవ మరియు సూర్యదేవ అనే 3 దేవుళ్ళ విగ్రహాలు మరియు మధ్యలో మండపంతో నిర్మించబడినది. దక్షిణ దిశలో 1000 స్తంభాల మండపంగా ప్రసిద్ధి చెంది 300 స్తంభాలతో నిర్మితమైన మండపం కలదు. మొత్తం 31/25 చదరపు మీటర్ల వైశాల్యంలో భూమి నుండి కాస్త ఎత్తులో ప్రత్యేకమైన పునాదులతో ఇసుకతో నింపే ప్రక్రియ ద్వారా ఈ ఆలయం నిర్మించబడినది. 1000 స్తంభాల మండపం మరియు ప్రధాన ఆలయానికి మధ్యలో ఉన్న ఖాళీ స్థలములో నందీశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడినది. నందీశ్వరుని మెడలో గల గంటల హారము మరియు ఇతర అలంకరణ కాకతీయుల కళావైభవానికి గుర్తుగా నిలుస్తుంది. అందంగా చెక్కిన ఈ స్తంభాలపైనున్న ఆలయ పైకప్పు మరియు చూరులాగా చుట్టూ మలిచిన పైకప్పు చివరలు కర్రలతో చేసిన కప్పులా కనిపిస్తూ కాకతీయ శిల్పుల కళాతృష్ణకు, సృజనాత్మకతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ ఆలయం వద్ద గల దీర్ఘచతురస్రాకారపు బావి మరియు తూర్పు దిక్కున గల తోరణం ద్వారము ఎంతో ప్రసిద్ధిగాంచినవి. ఈ కట్టడము జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారకముగా ప్రాచీన కట్టడములు, పురావస్తు క్షేత్రములు మరియు శిథిలావశేషముల పరిరక్షణ చట్టం ద్వారా గుర్తింపబడినది. ఈ రక్షిత స్మారక కట్టడముకు భంగం కలిగించిన వారికి 2 సంవత్సరాల కారాగార శిక్ష లేదా ₹1,00,000 జరిమానా విధింపబడును. ఈ ఆలయం చుట్టుపక్కల 100 మీటర్ల వరకు ఏ త్రవ్వకాలు మరియు నిర్మాణాలు చేపట్టకూడదు. కాకతీయుల చరిత్ర గురించి మరియు ఈ ఆలయంకి సంబంధించిన వివరాలన్నీ ఎంట్రన్స్లోనే డీటెయిల్గా పెట్టారు. ఈ 1000 స్తంభాల గుడి అయితే చాలామంది పర్యాటకులని ఆకర్షిస్తుంది. మీరు ఎప్పుడైనా వరంగల్ వస్తే ఈ ఆలయాన్ని మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. ఈ ఆలయం వచ్చేసి వరంగల్ మెయిన్ సెంటర్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేమైతే సాటర్డే వచ్చాము. ఈరోజు అయితే చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు ఇక్కడికి. ఈ ఆలయం మొత్తాన్ని రాయితోటే చేశారు. ఈ ఆలయ స్తంభాలపైన అండ్ గోడలపైన బొమ్మల్ని అయితే చాలా బాగా చెక్కారు. ఈ ఆలయాన్ని కట్టి దాదాపుగా 900 ఏళ్ళు అయింది. అయినా సరే ఇప్పటికీ చాలా అందంగా ఉంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 8 PM వరకు అన్ని రోజులు ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం కవర్ చేసుకోవడానికి మనకు 1 to 2 అవర్స్ అయితే సరిపోద్ది. ఈ టెంపుల్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దీన్ని 2004లో రెనోవేట్ చేశారు. ఈ టెంపుల్ చుట్టూ చిన్న గార్డెన్లో అయితే డెవలప్ చేశారు. చిన్న చిన్న శివలింగాలు కూడా చాలా కనిపిస్తాయి మనకు. ప్రధాన ఆలయంకి ముందు రాయితో చెక్కిన 2 ఏనుగులు కూడా ఉంటాయి. వాటిపైన కూడా చిన్న చిన్న డీటెయిల్స్ని చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1323లో వరంగల్పై దాడి చేసినప్పుడు ఇక్కడ ఉన్న చాలా ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఓకే గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్. బాయ్. టేక్ కేర్.